హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే చికెన్ వేపుడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా వాటర్తో శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, అలాగే 1/2 నిమ్మ చెక్కను పూర్తిగా పిండుకోవాలి. ఇవన్నీ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఈ ఆనియన్స్ పూర్తిగా మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఇలాగ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. చికెన్లో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని పోసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూతను తీసి చికెన్ ఉడికిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ మసాలాని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని మిరియాలను వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలను వేసి ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఇక్కడ నేను చికెన్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ వాటర్ ఇంకిపోయేలోపు నేను ఇక్కడ మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకున్నాను. అలాగే ఇక్కడ ముక్క ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ 80% వాటర్ అయితే ఇంకిపోయాయి. ఇలాగా 80% ఇంకిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలని మధ్యలో చీల్చి వేసుకోవాలి. కొన్ని రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలాగ కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ మసాలాని వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఈ మసాలా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇంకా మూత తీసేసి మసాలా మాడకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే మనం ఇన్స్టంట్గా మసాలాను ప్రిపేర్ చేసి వేసాం కాబట్టి చికెన్ ఫ్లేవర్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నాకు చికెన్ వేపుడైతే దగ్గర పడిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ వేపుడుని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన గార్నిషింగ్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే మాత్రం ఈ చికెన్ వేపుడైతే అద్దిరిపోతుందండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ వేపుడు రైస్లోకి సైడ్ డిష్ లాగా, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.